జనాలకి కొంచెమైనా హెల్ప్ఫుల్గా గవర్నమెంట్ ఉందని ఒక వాదన అయితే ఉంది. పథకాల కంటే ఎడ్యుకేషన్ హెల్త్ ఇంపార్టెంట్ కదా. చేశారు కదా మరి. అవేమీ చేయలేదు. అంటే ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేశారని చెప్పేసి చెప్తున్నారు కదా వాళ్ళు. ఏం చేయలేదు. పోయి స్కూల్లో మీరు చూస్తే అర్థమవుతుంది. అంటే స్కూల్స్ రీమోడలింగ్ చేయడం కానీ డిజిటల్ అలాంటి స్కూల్ చాలా మూతపడ్డాయి కదా. ఇలా నిజంగానే చేసింటే అన్నీ అబద్ధం. మెయిన్గా చెప్పేది వాళ్ళు అదే చెప్తున్నారు, స్కూల్స్ చాలా బాగా డెవలప్ చేశారు. లేదండి, యాక్చువల్లీ ఏం చేయలేదు. మేము ఏపీ వాళ్ళం, మేము కూడా ఖచ్చితంగా ఈసారి టీడీపీ గవర్నమెంట్ వస్తుంది, డౌట్ లేదు. మరి జగన్ గారి ఈ 5 years పరిపాలన మీకు ఎలా అనిపించింది? ఎలాంటి డెవలప్మెంట్, రోడ్ల వ్యవస్థ కానీ ఇండస్ట్రీస్ కానీ ఏమైనా చూసారనుకోవచ్చు? ఏం డెవలప్ అయితే ఏం చేయలేదు. అన్నీ దోచుకోవడం దాచుకోవడం అంతే. చంద్రబాబు నాయుడుకి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు ఫార్మర్స్కి హెల్ప్ చేస్తాడు, ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి హెల్ప్ ఉంటుంది. అదేవిధంగా ఏమైనా ఇండస్ట్రీస్ కూడా తీసుకొస్తాడు. అనంతపురం జిల్లాకి మాది అనంతపురం, కియా ఇండస్ట్రీ తీసుకొచ్చాడు. అదేవిధంగా చాలా విజన్ ఉన్న నాయకుడు. ఇప్పుడు హైటెక్ సిటీ చూస్తే 2020 విజన్ పెట్టాడు కదా, చాలా డెవలప్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వచ్చి ఒక మంచి కంపెనీ కూడా తీసుకెళ్ళాడు ఇంతవరకు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో చూసినా వై నాట్ 175 అంటున్నారు కదా. మరి చాలా అంటాడండి, మామూలు ఆయన ఎవడైనా ఓడిపోతానని చెప్పాడు కదా, ప్రతి ఒక్కటి గెలుస్తాననే చెప్తాడు. మరి జనాలు చూస్తుంటే ఏ సభలో చూసినా జనాలు చూస్తే 5-6 లక్షలు పైకి వస్తున్నారని చాలా మంది. నేను మొన్న అనంతపురంకి వెళ్ళినప్పుడు 3000 బస్సులు, ఆర్టీసీ బస్సులు వైజాగ్, శ్రీకాకుళం అన్నీ తరలిచ్చినాయి. ఇప్పుడు బస్సులు అదే పనిగా వాళ్ళ కార్యకర్తలు తోలుతున్నారు, అంతేగాని అవన్నీ మనస్ఫూర్తిగా వచ్చిండే కాదు. 100% ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తుంది. టీడీపీ జనసేన కలవడం ఎలా అనిపిస్తుంది? మంచిదే. జనసేనకి ఇచ్చారు కదా, అది మనకు తెలియదు కానీ బట్ వాళ్ళిద్దరు కాంబినేషన్ అయితే బాగానే ఉంటుంది. అంటే వైసీపీ వాళ్ళు దాన్ని ఎత్తి చూపిస్తున్నారు కదా, ముష్టి పడేసాడు జనసేనకి అని చెప్పేసి. అది పొలిటికల్గా డైరెక్ట్ వాళ్ళ లోపల ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ బట్ వాళ్ళిద్దరు కలిస్తే కొంచెం, ఎందుకంటే జనసేన ఓటు ఖచ్చితంగా వైసీపీకి పడదు, టీడీపీకి అయితే షేర్ అవుతుంది. ఖచ్చితంగా పడదు వైసీపీ, జనసేన ఓటు ఖచ్చితంగా వైసీపీ